For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు కోయిదర శ్రీనివాస్ రాజు గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. జయ కొండదేవత శంభో శంకర వనదేవత మహాదేవి శంభో దేవి మహాదేవి. జయ సమ్మక్కాయ నమ, సారలమ్మాయ నమ, వనదేవతాయ నమ, కొండదేవతాయ నమ. చెప్పు తల్లి. గురుగారు, కోయిదర్ల కులదైవం ఎవరు గురుగారు? చాలా వరకు అందరూ ఏమంటారంటే ఎక్కువగా శివుణ్ణి పూజిస్తారు కదా, సో అదే మీ కులదైవము అని అందరూ అంటారు. అది ఎంతవరకు నిజం గురువుగారు? నువ్వు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగావమ్మా. కాబట్టి కోయోళ్ళకి కాదు, ప్రపంచం అంతటా భగవంతుడు అనేది ఆ ఈశ్వరుడు. ఆ శివయ్య గారు ఆయన కోయ వాళ్ళకి కానీ జనం మొత్తం ప్రజలందరికీ ఆయన చాలా వరకు పెద్ద భగవంతుడు. కాబట్టి ఆయన ఆశీర్వాదంతో వచ్చిన వాళ్ళమే మనమంతా. ఆ ఓంకార రూపంలో నుంచి వచ్చిన వాళ్ళమే మనమంతా. కాబట్టి ఫస్ట్ ఏముందిరా అంటే ఓంకారమే కదా. ఆ ఓంకార శబ్దంలో నుంచే ఈ అన్నీ వచ్చేసింది, ఈ కలియుగం మొత్తం వచ్చేసింది. కాబట్టి మెయిన్గా మాకు కులదేవుడు వచ్చేసి శివయ్య గారు. తర్వాత మా తాతలు ముత్తాతలు, మా ముత్తాతలుగా నుంచి ఆ శివయ్య పారార్థన చేసుకుంటూ పూజలు చేసుకుంటూ పారార్థనలు చేసుకుంటూ కట్లు కట్టుకుంటూ ఎన్నో పూజలు చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత వచ్చేసి కొన్ని సంవత్సరాల తర్వాత అమ్మవారు శ్రీ సమ్మక్క సారలమ్మ మహాశక్తివంతమైన అమ్మవారు మాకు ఆమె నిలబడి మా కోయ వాళ్ళకి మంచిగా అండగా నిలబడి మేము మా బతుకుదెరువు గురించి ఇలా ఉండాలి, ఇలా వ్యవసాయం చేయాలి, ఇలా వనమూలికల్ని తేవాలి, కొంత ప్రాబ్లమ్స్ ఉండవాళ్ళకి, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవాళ్ళకి, ఎలాంటి ప్రాబ్లం అంటే మైండ్ కుదురలేని వాళ్ళు, మనశ్శాంతి లేని వాళ్ళు, షుగరు, ఆస్మా, బీపీ అలాంటి వాళ్ళకి, తర్వాత మెయిన్గా వాళ్ళకి వాతం, పిత్తం ఇలాంటి కొన్ని గ్యాస్ ఫామ్ అయిన ప్రాబ్లమ్స్ ఉండవాళ్ళకి వాళ్ళందరికీ మేము మందు తయారు చేసేసి ఆకు పసర తెచ్చేసి నూరి గోళీ మాదిరిగా తయారు చేసి ఇస్తుంటాం. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూట్లు తింటే వాళ్ళ ఆరోగ్యము కుదుట పడుతుంది, జయప్రదం అవుతుంది. కాబట్టి మీరు అడిగిన దానికి మా కులదేవుడు ఆ ఈశ్వరుడు ఆ సమ్మక్క సారలమ్మ ఆ వనదేవతలే మా కులదేవతలు. అయితే మా కులదేవతలు వాళ్ళే. కాబట్టి మేము గత మా తాతలు ముత్తాతల నుంచి మేము ఆకు పసరతో ఆ ఆకు పసరతోని మేము ఏ రోగం వచ్చినా ఏ జబ్బు వచ్చినా మాకు ఆ ఆకు పసరతోనే మేము తిని ఆ ఆకు పసరతోనే మాకు ఇంతకుముందు మందులు లేవు కదమ్మా. మాకంతా అడవిలో తిరుగుతూ బాణాలు వేసుకుంటూ కొమ్ము డ్యాన్స్ చేసుకుంటూ గుమ్ము గుమ్మారే అనుకుంటూ కొమ్ము డ్యాన్స్ చేసుకుంటూ అంతా అడవిలో తిరిగి అడవిలో పండ్లు కాయలు తిని అక్కడే జీవించే వాళ్ళము. కాబట్టి మాకు కొంతమంది మీరు ఇలా ఉండకూడదు, మీరు సిటీకి రావాలి, ప్రజల్ని మీరు కాపాడాలి అని చాలామంది భక్తులు, చాలామంది ప్రజలు, చాలామంది నాయకులు, పెద్ద పెద్ద దొరలు మాకు మంచి మార్గాన్ని చూపించి మాకు అక్కడ కొన్ని వ్యవసాయాలు, కొన్ని భూములు కొన్ని ఇచ్చి మీరు ఇది చేసుకోండి, మీది పండించుకోండి, ఇలా బతకండి అని మాకు కొంతమంది గవర్నమెంటు అప్పుడు ఇందిరాగాంధమ్మ ఉన్నప్పుడు అప్పుడు ఆ పరిపాలనలో మా నాన్నగారు మా తాతగారికి ఇచ్చింది. దాన్ని అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చేసి ఇక కొన్ని రోజుల వరకు జీవనాధారం గురించి ఇక అన్ని ఊర్లు తిరగటం మొదలుపెట్టాము. కాబట్టి ఒక మనిషి ఒక ఊరని కాదు కదమ్మా,
ఒక్కొక్క మనిషి వచ్చేసి ఒక్కొక్క ఊరు, ఒకళ్ళు తమిళనాడు, ఒకళ్ళు కేరళ, ఒకళ్ళు మధ్యప్రదేశ్, ఒకళ్ళు మహారాష్ట్ర, అలాగా కోయ వాళ్ళంతా ఒక దుక్కుని లేరు కదా ఇప్పుడంతా. ఎటు వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయి అక్కడే ఆఫీసులు పెట్టుకొని అక్కడే మందులు ఇచ్చుకుంటూ అంతా జీవిస్తున్నారు. కాబట్టి మేము మెయిన్గా ఆ భగవంతుడిని మేము పూజించేది, ఆ భగవంతుడి దగ్గర మేము మా గురువుల దగ్గర మేము నేర్చుకున్నది, ఆ విద్యని 10 మందికి పంచాలి, 10 మందికి హెల్పింగ్ చేయాలని మేము చేస్తున్నాము. కాబట్టి మా దగ్గరగా వచ్చిన వాళ్ళు చాలామంది పెద్ద పెద్ద దొరలు కూడా మా దగ్గర మందు తిన్నవాళ్ళు, మా దగ్గర అమ్మవారు పూజ చేయించుకున్న వాళ్ళు, యంత్రాలు తీసుకొని పోయిన వాళ్ళు ఇప్పటికి గొప్పవాళ్ళు అయిపోయారు. గొప్పవాళ్ళు అయిపోయి కొంతమంది విదేశాల్లో వెళ్ళి సెటిల్ అయిపోయారు. కొంతమంది ఇక్కడే ఉండి మాకు మీరు చెప్పినవి మాకు జరిగినాయి, మీరు చెప్పిన పూజలు మాకు ఫలించినాయి అని మాకు వాళ్ళ రూపంలో మాకు ఏదో ఒకటి గిఫ్ట్ రూపంలో వచ్చి ఇచ్చిపోతుంటారు. కాబట్టి అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని మేము కోరుకుంటున్నాము. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. చూసారు కదండి, మరి గురువు గారు చెప్పినట్టు మీకు ఎలాంటి సమస్యలున్నా ఎలాంటి సందేహాలున్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. గురువు గారి దగ్గర జాతకం చూపించుకోండి. ధన్యవాదములు.